ఈ శ్వాస సంబంధ సమస్య తీరేది కాదు. కొంతమంది అయితే ఈ సమస్యతో బాధపడుతూ ఈ జీవితం ఎందుకు అన్న వాళ్ళ రకరకాల ఆలోచనలు చేసిన సందర్భాలు ఉంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గకపోతే క్షారకర్మ చికిత్స చేయమని చెప్పారు. మరి క్షారకర్మ చికిత్స అంటే ఎలా చేయాలి, దేంతో తయారు చేయాలి? నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. శ్వాస సంబంధ సమస్యలు, ముక్కులో దిబ్బడ, ముక్కు కారడము, తుమ్ములు, జలుబు చేయడము, ఎంతకు తగ్గకపోవడము, ముక్కు గాలి ఆడక ఆగిపోవడం, దాంతో నోటితోనే గాలి తీసుకోవడం, ఈ ముక్కులో ఏదో పేరుకున్నట్టు సమస్య రావడం, మీరు వైద్యుల దగ్గరికి వెళ్ళి చూపిస్తే డిఎన్ఎస్ ఉంది అంటే డీవియేషన్ ఆఫ్ నాజల్ సెప్టమ్ సమస్య ఉంది అని చెప్పని వాళ్ళు చెప్పినప్పుడు ఒక్కొక్కసారి అవసరమైతే కొంతమందికి సర్జరీ కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. సర్జరీ చేసినా కూడా తగ్గని సందర్భాలు ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు ఈ సమస్య రిపీట్ అవుతుంది అర్థం కాదు. దీనికోసం రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వాడడం, స్ప్రేలు లాంటివి వాడడం, డ్రాప్స్ వేసుకోవడం, ఇలా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈ శ్వాస సంబంధ సమస్య తీరేది కాదు. దాని యొక్క బాధ చెప్పుకోలేనిది కాదు. అంటే ఎంత ఇబ్బంది పెడుతుందంటే కొంతమంది అయితే ఈ సమస్యతో బాధపడుతూ ఈ జీవితం ఎందుకు అన్న వాళ్ళ రకరకాల ఆలోచనలు చేసిన సందర్భాలు ఉంటాయి. వాళ్ళ యొక్క మూడ్స్ మారిపోయే సందర్భాలు ఉంటున్నాయి. పిల్లల్లో కనుక వచ్చినట్లయితే వాళ్ళు ఎడ్యుకేషన్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇలా అసలు చెప్పలేని సమస్యలు. ఇక ఈ సమస్య ఎందుకు వస్తుందని పరిశీలిస్తే మొదట జలుబుతో ప్రారంభమై ఆ తర్వాత అది అలర్జీగా మారి, తర్వాత అలర్జిక్ రైనైటిస్గా మారి, తర్వాత సైనసైటిస్గా మారి, తర్వాత బ్రాంకైటిస్గా మారి, తర్వాత అస్తమాగా మారి, తర్వాత సిఓపిడిగా మారి, తర్వాత ఐఎల్డిగా మారి, తర్వాత లంగ్ క్యాన్సర్ దాకా వెళ్తుంది. ఈ అస్తమా వచ్చిందని చాలామంది మందులు వాడుతుంటారు. వాళ్ళకు బ్రీతింగ్ ఇష్యూ, ఎప్పుడు అసలు ఊపిరి ఆడకపోవడం, ఆయాసం వచ్చేస్తుండడం, ఇవన్నీ. దీనికి మూల కారణాలు కనుక్కుంటే ఈ సమస్య తగ్గించుకోవడం చాలా తేలిక. అయితే ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయని గత 25 ఏళ్ల ముందు పరిశీలించినప్పుడు, మా యొక్క కెరీర్ ప్రారంభంలో పరిశీలించినప్పుడు వీటిలో కొన్ని రకాల డస్ట్ పడట్లేదని, లేకపోతే పోలన్తో ప్రాబ్లం అని, ఈ రకరకాల కారణాలు చెప్పేవారు. దీని గురించి ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్పింది, ఆయుర్వేద శాస్త్రం ఎలా చికిత్స ఉంది అని పరిశీలిస్తే దీనితో చాలా రకాల ఔషధాలు, ప్రక్రియలు, నశ్యకర్మ, జలనేతి, సూత్రనేతి, ఇవి సహజ సిద్ధ పద్ధతుల్లో అంటే నేచురోపతిలో చేస్తుంటారు. మరి అలాగే ఈ ఆయుర్వేద చికిత్సల్లో నశ్యకర్మ, పంచకర్మ చికిత్సలు రకరకాలవన్నీ చెప్పారు. దీనితో పాటు చివరి దశలో ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గకపోతే క్షారకర్మ చికిత్స చేయమని చెప్పారు. మరి క్షారకర్మ చికిత్స అంటే ఎలా చేయాలి, దేంతో తయారు చేయాలి అనేది చాలామంది వైద్యులు కూడా ప్రశ్నార్థకమే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్షారాలను ఎలా తయారు చేసుకోవాలి, దాంతో ఈ చికిత్స చేయడం. ఇంకోటి ఏంటంటే ముక్కు అనేది సెన్సిటివ్ ఆర్గాన్. ఈ ముక్కు సంబంధ సమస్య మనకు ముక్కు అది అంటే ఎలాంటి సమస్య అంటే ముఖమంతా కూడా నల్లగా అయిపోతుంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి మా తమ్ముడు కూతురే, ఈ అమ్మాయికి సమస్య వచ్చింది. ఈ అమ్మాయికి ఇప్పుడు నేను ఇదే చికిత్స చేస్తున్నాను, ఇంకా వేరే ఒక పేషెంట్ కూడా చేసుకోబోతున్నారు. అయితే ఈ మా తమ్ముడి కూతురికే ఈ చికిత్సకు నేను చేస్తున్నాను కాబట్టి ఎంత కాన్ఫిడెంట్గా చేస్తున్నాం, ఎంత బాగా చేస్తున్నాం, ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది మీరు అర్థం చేసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. ఈ ముక్కులో దుర్మాంసం పెరుగుతుంది. ఈ దుర్మాంసం ఎందుకు పెరుగుతుందంటే మనకు జలుబు చేసిందనుకోండి, జలుబు తగ్గడం లేదు, చాలా రోజుల పాటు ఉంది. దాంతో ఏమవుతుందంటే అక్కడ పేరుకున్న సైనస్ భాగాలు అంటే 4 మనకు బ్యాగ్స్ లాంటివి ఉంటాయి. వాటిని మ్యాక్సిలరీ సైనస్ అని, స్పినాయిడ్ సైనస్ అని, ఫ్రాంటల్ సైనస్ అని, ఎథ్మాయిడ్ సైనస్ అని ఆధునిక భాషలో చెప్తారు, ఆధునిక వైద్య విధానంలో. అయితే ఈ యొక్క సాధారణ భాషలో చెప్పాలంటే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం మనకు ఈ యొక్క శ్లేష్మ పదార్థం అంతా ముక్కులో, ఈ యొక్క ముఖం భాగంలో పేరుకుపోయే ఏవైతే బ్యాగ్స్ లాంటివి ఉంటాయో వాటిలో ఈ శ్లేష్మ పదార్థం పేరుకుంటుంది. అసలు ఈ శ్లేష్మ పదార్థం ఎందుకు తయారవుతుంది, దాన్నే కఫం అంటారు, చీమిడి అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి కదా. ఇది ఎందుకు వస్తుందంటే మన శరీరంలో చనిపోయే
మ్యూకస్ కణజాలం, అంటే ఒక డెడ్ కణజాలం లాంటిది, ఒక మ్యూకస్ మెంబ్రెయిన్లో క్షీణించిపోయిన ఒక కణజాలం అంటే ఇది రావడానికి కారణాలు అనేకం. ఉదాహరణకు మీరు ఏదో ఒక ఊరు వెళ్ళారు, నీళ్లు తాగారు, జలుబు చేసింది, అప్పుడు ఏం జరుగుతుంది? మీకు లోపల ఒక కొత్త బ్యాక్టీరియా మీ లోపల చేరింది. ఆ బ్యాక్టీరియాని నిరోధించడానికి మన శరీరం యాంటీబాడీస్ని డెవలప్ చేసుకోవాలి. దానికి ఓ వారం రోజులు 10 రోజులు పడుతుంది. కానీ మీ శరీరం సరిపడినంత ప్రొడ్యూస్ చేయలేకపోతే మీకు ఆ జలుబు నిరంతరం అలా కంటిన్యూ అవుతుంటుంది. దానితో పాటు ఇంకా మనకు రోజు గాలి పీల్చుకోవడంలో, గాలిలో ఉండే దుమ్ములో లేకపోతే తేమలో కానీ వీటిలో బ్యాక్టీరియా లాంటి వైరస్ లాంటివి ఉంటే ఇవి లోపలికి చేరి ఆ లోపల ఆ మ్యూకస్ని అంతాను దెబ్బతీసి అక్కడ స్థానం ఏర్పరచుకొని అక్కడ ఒక ఇన్ఫెక్షన్ కలగజేసి అక్కడ నుంచి ఆ సైనస్ గోడలన్నీ దెబ్బతిని, ఆ దెబ్బతిన్నప్పుడు మన శరీరం స్వయంగా రియాక్ట్ అయ్యే దానిలో ఒక దుర్మాంసం లాంటి దాన్ని డెవలప్ చేసి దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఆ యొక్క దుర్మాంసమే మనకు ఇలా ముక్కలో పేరుకుంటుంది. దీన్ని ఎలా పరీక్షించాలి అంటే మీరు CT-PNS అనే టెస్ట్ చేయించినట్లయితే, అంటే ఒక ఎక్స్రే లాంటిది, స్కానింగ్ లాంటిది చేయించినట్లయితే దానిలో మీకు టర్బనేట్ హైపర్ట్రోపీ, మ్యూకోజల్ థిక్నింగ్ అని, నాజిల్ పాలిప్స్ అని, బోనీ స్పర్ అని ఇలాంటి పేర్లతో మీకు రిపోర్ట్లో చెప్పుంటారు. ఇంకొకటి డీవియేషన్ ఆఫ్ నాజల్ సెప్టమ్. ఈ నాజల్ సెప్టమ్ డీవియేషన్ అవడానికి కారణాలు చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు పడ్డా సరే ఈ ముక్కు భాగానికి దెబ్బ తగిలితే దానివల్ల అది డ్యామేజ్ అయ్యి తర్వాత అది బెండ్ అయిపోయి ఒక పక్క కొరిగిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో దాన్ని ఆధునిక సర్జరీలో శస్త్రచికిత్సలో సర్జరీ చేసి కరెక్ట్ చేయాల్సి వస్తుంది. జన్మతా మనకు ఉండేది సర్జరీ చేసిన తర్వాత సక్రమంగా ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఇది చేసినా కూడా సమస్య తగ్గదు. కారణం ఏంటంటే ఈ పాలిప్స్ లాంటివి కానీ, ఈ యొక్క టర్బనేట్స్ హైపర్ట్రోపీ ఉండడం కానీ, మ్యూకోజల్ థిక్నింగ్ పెరిగిపోయి ఉండడం కానీ వీటి వల్ల అది తగ్గదు. దాంతో మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది కొంతమంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, ముసలి వాళ్ళ దాకా ఏ వయసులైనా రావచ్చు. చాలామంది బాధపడుతుండే వాళ్ళు ఉన్నారు. దీనితో ఈ చికిత్సకు ఎన్ని చేసినా చికిత్స ఫలితం రాకపోతే ప్రధానంగా ఉపయోగపడేది క్షారకర్మ చికిత్స. ఇది ఎంత ఉత్తమమైందంటే గత 15 సంవత్సరాల్లో చాలామందికి చేశాం. ఈ 2 సంవత్సరాల్లో ఈ కొంత పాపులర్ అవడం వల్ల ఒక 3 నుంచి 4 వేల మంది వచ్చారు. దానిలో ఒక 2 వేల మందికి పైగా చేశాం. కొన్ని సందర్భాల్లో వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి ఒక 5% మందికి సరైన ఫలితాలు రాలేదు. కారణం ఏంటంటే వాళ్ళకు రకరకాల ఇన్ఫెక్షన్ ఉండడం, స్పర్ ఉండడం, వాళ్ళు మాకు ట్రీట్మెంట్కి సహకరించకపోవడం, ఒకవేళ రిపీటెడ్గా అంటే ఒకసారి చేస్తే కొంతమందికి తగ్గిపోతుంది. పిల్లల్లో వచ్చిన వాళ్ళకైతే ఒకసారి చికిత్స చేస్తేనే దానంతటా అవి ఆ యొక్క పాలిప్స్ అన్నీ ఊడిపోయి తనకు తానుగా అంటే నెక్రోసిస్ అయ్యి ఆ మజిల్ అంతా మొత్తం బయటకు వచ్చేస్తుంది. అదే కొంతమందికి బయటికి రాదనమాట, అది లోపల ఇరుక్కుపోతుంది, చెడిపోయి కుళ్ళిపోతుంటుంది. దానివల్ల ఈ రెండు వైపులు ఒకేసారి చేసినప్పుడు కొంతమందికి ఆ ఇన్ఫెక్షన్ వల్ల సెప్టమ్ మీద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందులో కొంతమందికి ఒక 1 or 2% మందికి ఆ సెప్టమ్తో సమస్య ఏర్పడి ఇబ్బంది అయింది. తర్వాత ఈ సమస్య ఎందుకు వస్తుందని పరిశీలిస్తే వాళ్ళు ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉండడం కారణమైంది. దానికోసం కొన్ని రకాల మందులు ఇచ్చిన తర్వాత మళ్ళీ చికిత్స చేస్తే అవి సరైన ఫలితాలు వస్తున్నాయి. ఈ సంవత్సరంలో అయితే ఎవరికి చికిత్స చేసినా ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా 100% సత్ఫలితాలు వస్తున్నాయి. అంటే చాలా బాగా తగ్గిపోతుంది. కొంతమందికి వారం 10 రోజుల్లో తగ్గిపోతుంది, కొంతమందికి అయితే నెల రోజుల దాకా పట్టవచ్చు. ఎట్టకేలకు ఈ చికిత్స చాలా ఉత్తమమైనదిగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతుందని మాకు నిర్ధారణ అయింది. సో ఇప్పుడు ఆ చికిత్సా విధానం ఎలా ఉంటుంది దాన్ని ఇప్పుడు నేను ఇక్కడ మా అమ్మాయికే, నాకు కూతురు లాంటి అమ్మాయి, ఈ అమ్మాయికే నేను చేస్తున్నాను. మీరు గమనించవచ్చు. దీంతో పెద్ద చికిత్స ఏమీ లేదండి. ఆ ఔషధం తయారు చేసుకోవడం అనేది కష్టం. అంటే ఈ క్షారము అనేది తయారు చేసుకోవడం, ఆ మూలికల్ని సరైన సమయంలో సేకరించుకోవాలి, దానితో ఒక ఎక్స్ట్రాక్ట్ లాంటి క్షారం తయారు చేసుకోవాలి, ఆ క్షారాన్ని సక్రమంగా ఉపయోగించాలి. దాంతో చాలా రకాలు ఉంటాయి. మనకు ఉదాహరణకు లోటస్ ఫ్లవర్, ఈ లోటస్ ఫ్లవర్ సేకరించాలంటే చాలా కష్టం. మనకు మంచి ఫ్లవర్ దొరకాలి, అది సీజన్లో దొరకాలి, దాంతో మెడిసిన్ తయారు చేయాలి. అలాగే ఇంకా చాలా మూలికలు ఒక 20 రకాల దాకా ఉంటాయి. ఇంకా కుంకుమ పువ్వు లాంటివన్నీ ఉంటాయి. ఇలాంటి వాటిని అంటే మనం నేచురల్గా లోపలికి తీసుకోగలిగేది. ఇప్పుడు లోటస్ ఫ్లవర్ని నేచురల్గా మనం లోపలికి తీసుకోవచ్చు. మనము దాని యొక్క గింజల్లోని పప్పును కూడా మనకు ఆహార పదార్థాల్లో మకానా అని చెప్పి పూల మకానాన్ని వాడుతుంటారు. అలాంటివే కాబట్టి ఇవేమీ హాని కలిగించేవి కావు, మన శరీరానికి ఉపయోగపడేవే. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా మంట ఉంటుంది, అంతకుమించి పెద్ద సమస్య లేదు. దీన్ని ఇప్పుడు మీకు ఔషధంతో చేసి
ఈ అమ్మాయికి ఎలా ఉంటుంది, ఇదంతా కూడా 10-15 నిమిషాలు పూర్తి అయిపోతుంది. చేసినప్పుడు కొంతసేపు బర్నింగ్ ఉంటుంది. దాని తర్వాత దాన్ని వాష్ చేసేసి దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి కొద్దిగా నిమ్మరసం లాంటిది వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది అవసరాన్ని బట్టి పేషెంట్ టు పేషెంట్ వేరియేషన్ ఉంటుంది. ఇది చికిత్స చేసిన తర్వాత 4-5 రోజుల్లో ఆ మాంసం అంతా ఊడి వచ్చేస్తుంటుందండి. కొంతమందికి 10 రోజులు పట్టచ్చు. ఆ ఎక్కువ మాంసం దుర్మాంసం కనుక లోపల ఉన్నట్లయితే అది వెంటనే బయటికి రాక వాళ్ళు చీదిన బయటికి రాకుండా ఉండే పరిస్థితుల్లో దాన్ని మేము మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరం వస్తుంది. కొంతమందికి వాళ్ళకే అసలు ఏ చికిత్స చేయకుండా ఎలాంటి క్లీనింగ్ చేయకపోయినా వాళ్ళు ముక్కు చీదితేనే పడిపోతుంటుంది. కొంతమందికి అలా పడట్లేదు, వాళ్ళకు మాత్రమే దాన్ని మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది వాళ్ళ యొక్క శరీరతత్వాన్ని బట్టి వాళ్ళకున్న తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ క్షారకర్మ చికిత్సను ఈ అమ్మాయికి ముక్కులో చేస్తున్నాం, గమనించండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ ముక్కు సమస్య వచ్చిన వాళ్ళందరికీ కూడా చెవులు కూడా సమస్య అయినాయి. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కూడా చెవిలో కూడా ప్రాబ్లం అయింది. అయితే ఇప్పుడు ఈ మెడిసిన్ని ఇలా మేము తయారు చేసుకుంటాం. చూడండి, ఇలా తయారు చేసుకుంటాం మెడిసిన్ని. ఇలా తయారు చేసుకొని దీన్ని ఇప్పుడు తనకు అప్లై చేస్తాం. ఇది మెడిసిన్ కొంచెం మంట ఉంటుంది, ఏమి భయపడొద్దు. అది ఒక 5 నిమిషాలు ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. కంగారు పడద్దు. నేను ట్రీట్మెంట్ చేసేటప్పుడు నువ్వు నోరు తెరుచుకొని నోట్లో గాలి తీసుకుంటుండాలి. తర్వాత అయిపోయిన తర్వాత నేను ఇట్లా కుడివైపు తిరగమంటాను, అప్పుడు కుడివైపు తిరిగేసి తల కింద చేపెట్టుకోవాలి. అంతే, ఏం భయపడద్దు. చిన్న కొద్దిగా మంట అనిపిస్తుంది, అంతకంటే ఇంకేం ఇబ్బంది ఉండదు. నోట్లో గాలి తీసుకో, ఏ ఇబ్బంది పడద్దు, అట్లా చేయొద్దు, కొంచెం బిగించొద్దు. ఫ్రీగా పెట్టుకో, ఫ్రీగా పెట్టుకో. చిన్నదే, జస్ట్ మెడిసిన్. పర్లేదు పర్లేదు, ఏం కాదు. కొంచెం అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు రైట్ సైడ్ తిరిగేసి, రైట్ సైడ్ తిరుగు పెట్టుకో, పెట్టుకో, రైట్ సైడ్ తిరుగు. ఇదిగో ఏమైనా నోట్లో వస్తుంటే ఇది ఉమ్మేస్తుంది. అంతే, ఇంతేమ్మా, ఇంతే, ఇంకేముండదు. ఇంతేనండి చికిత్స. ఇది ఇప్పుడు చూస్తే సమయం చూస్తే 12 గంటల 13 నిమిషాలకు పెట్టాను. 12 గంటల 20 నిమిషాలకు అంటే ఈ 7 minutes అంటే ఆల్రెడీ ఒక నిమిషం అయిపోయింది. తర్వాత తీసేస్తాం. ఒకవేళ మరీ ఇబ్బందిగా ఉంటే, మంటగా ఉంది, నొప్పి ఎంత ఉంది అని అంటే కొద్దిగా నిమ్మరసం వేస్తాం. చికిత్స అంతే, పూర్తి అయిపోతుంది. ఇంకోటి అంటే ఈ యొక్క మాంసం ఎంత దూరం ఉన్నట్లయితే లోపల చెవులో అంటే ఇక ముఖ్య ఏ యొక్క సైనస్ల్లో పేరుకో ఉందో ఆ సైనస్ల దాకా వాళ్ళకు నొప్పి కూడా వస్తుంది కొంత. అది భరించగలిగేదే, అంత ఇబ్బంది ఏం కాదు. కానీ వాళ్ళకి ఇలా చూడండి, ఫ్లమ్ ఇట్లా వచ్చేస్తుంటుంది. శ్లేష్మ పదార్థం అంతా మొత్తం బయటకు వచ్చేస్తుంటుంది. ఆ శ్లేష్మం అంతా వచ్చేసిన తర్వాత వాళ్ళకు ఆ నొప్పి మంట కూడా తగ్గిపోతుంది. తర్వాత వాష్ చేసేయడమే. ఒక 5-6 రోజుల తర్వాత వస్తే వాళ్ళకు ఆ మాంసాన్ని అంతా మొత్తం క్లీన్ చేసేస్తాం. అంతకుమించి వేరే ఏం ఉండదు. ఇది చాలా సున్నితమైనది, చాలా తేలిగ్గా అయ్యేది. కానీ మెడిసిన్ తయారు చేసుకోవడం ఒకటే కష్టం, కానీ చికిత్స చాలా తొందరగా అయిపోయేది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీంతో పత్యాలు లాంటివి పాటించాల్సినవి ఎక్కువ ఉండదు. కానీ ఈ చికెను, గుడ్లు, పికెల్స్ లాంటివి తినొద్దు అని చెప్తాం. అంటే ఈ మొత్తం మాంసం అంతా వచ్చేసేదాకా. ఎందుకంటే వేడి చేసే పదార్థాలు ఏమైనా తీసుకున్నట్లయితే వాళ్ళకు అది ఇంకా సరిగా రాక అక్కడే గట్టిగా పట్టేసి ఉంటుంది. ఇదొకటి. రెండవది, ఎండలోకి వెళ్లకుండా ఉండాలి. ఎండలోకి వెళ్తున్నట్లయితే ఆ వేడికి మొత్తం కొంతమందికి గట్టిగా పట్టేస్తుంటుంది. అంతకుమించి ఇంకేం ఉండదు. కొంత కూల్ వాతావరణంలో గడపగలిగితే వాళ్ళకు ఇంకా బాగా తేలిగ్గా క్లియర్ అవుతుంది ఇది.
అందుకని ఇది నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి సీజన్లో చాలా బాగా అద్భుతంగా ఫలితాలు వస్తాయి. ఇక మార్చి, ఏప్రిల్ వాళ్ళలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని చికిత్స చేయాల్సి ఉంటుంది. అంతకుమించి పెద్ద సమస్య ఉండదు. ఇదేనండి క్షారకర్మ చికిత్స ఫర్ నాజిల్ పాలిప్స్ అండ్ అలర్జిక్ రైనైటిస్, సైనసైటిస్ వీటి కోసం. ఈ చికిత్సతో అద్భుతమైన అమోఘమైన ఫలితాలని మళ్ళీ జీవితంలో 95% వచ్చే అవకాశం లేదు, రాదు కూడా. ఎందుకంటే వాటి మూలాల్లో నుంచి ఇది మొత్తం బయటకు వచ్చేస్తుంది కాబట్టి. ఇంతకంటే పెద్ద దీంతో వచ్చే సమస్య ఏమీ లేదు. మరి ఇలాంటి మంచి చికిత్సను నేను కూడాను చాలా ప్రమోట్ అవ్వాలని, అందరూ తెలుసుకోవాలని చెప్పని అందరూ దీన్ని డాక్టర్స్ కూడా ప్రాక్టీస్ చేసి ఈ సమస్య ప్రతి 100 మందిలో 30 మంది దాకా బాధపడుతున్నారు. ఈ అమ్మాయి కూడా బెంగళూరుకు దగ్గరగా ఉన్న ఒక చోటు నుంచి ఈ 13 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతోంది. ఇక దీనికి చాలాసార్లు మందులు వాడడం, చాలాసార్లు రకరకాల ప్రశ్నల వాళ్ళు అడగడం, నేను మందులు చెప్పడం, వాళ్ళు వేసుకోవడం, ఇలాంటివన్నీ జరిగి ఏం చేసినా కాలేక ఇబ్బంది అవుతుంటే రమ్మన్నాము. ఇక్కడ వస్తే ఈరోజు ఈ చికిత్స చేశాను. చూడండి, ఇంతకంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇది 10 ఏళ్ల వయసు నుంచి పిల్లలు ఎవరికైనా చేసుకోవచ్చు. 80 ఏళ్ల వయసు వాళ్ళకు కూడా చేసాం. గతంలో కొంతమందికి ఎవరికైనా సక్రమంగా రిజల్ట్ రాలేదంటే వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళకు చేయగలుగుతాం అన్నమాట. అంటే అప్పటికి ఇప్పటికీ దీనిలో చాలా రోజుకు వీటి పరిశోధన పెంచుకుంటూ దీంట్లో చికిత్స మంచి సత్ఫలితాన్ని ఇచ్చే విధంగా ఈ యొక్క విజ్ఞానాన్ని పెంపొందించుకున్నాం. ఇదండి ఈ యొక్క క్షారకర్మ చికిత్స ఫర్ నాజిల్ పాలిప్స్ అండ్ అలర్జిక్ రైనైటిస్. దీంతో ఇంకేదైనా మీకు అనుమానాలు, ఇంకేమైనా డౌట్స్ లాంటివి ఉన్నట్లయితే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు దానికి సంబంధించిన ఆన్సర్స్ చేయగలుగుతాం. సైనసైటిస్, అలర్జిక్ రైనైటిస్తో చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దానిలో వీరు మీ పేరు రేఖారాణి గారు. లాస్ట్ ఇయర్ వీళ్ళ అబ్బాయికి సమస్య ఉండి వచ్చారు. వస్తే వాళ్ళ అబ్బాయికి చికిత్స చేశాం, క్షారకర్మ చికిత్స చేశాము. ఆ ముక్కు దిబ్బడ, ముక్కు కావడము, ఆ సైనసైటిస్, ముఖమంతా నల్లబడిపోయి ఉండడము, తలనొప్పి, చెవుల్లో ప్రాబ్లం, చాలా రకాలు. అసలు ఇంకా వాటి సమస్యలు అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, వర్ణాతీతంగా ఉంటుంది. అలాంటి సమస్య వాళ్ళ అబ్బాయికి తగ్గిపోతే అది చూసి ఈమెకు కూడా, ఈమె రేఖారాణి గారికి, వీడికి కూడా ప్రాబ్లం ఉండింది. ఈవిడికి లాస్ట్ వీక్ చేశాము. అంటే గట్టిగా ఒక 1 మంత్ క్రితం ఒక సైడ్ చేశాము. చాలా ఎక్కువగా ఉన్నందువల్ల ఒక సైడ్ క్లియర్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ చేశాం. ఈరోజు చివరి రోజు క్లీన్ చేసుకోవడానికి వచ్చారు. మొత్తం క్లీన్ చేశాం, చాలా శుభ్రంగా క్లీన్ అయిపోయింది. లోపల పెరిగిన ఆ దుర్మాంసం అవంతా మొత్తం తగ్గిపోయింది. అసలు ఇప్పుడు బ్రీతింగ్ ఇష్యూ లేదు, తనకున్న సిమ్టమ్స్ ఏమీ లేవని నేను భావిస్తున్నాను. ఇది నేను సాక్ష్యంగా కాకుండా ఆవిడని అడిగి ఈ విషయాన్ని మీరు ఒకసారి ఆవిడ మాటల్లో చెప్తారు, వినండి. అవునండి, నమస్కారం అండి. పోయిన సంవత్సరం మా బాబుకి సేమ్ ఇదే సైనస్ ప్రాబ్లం తోటండి మేము బాబుకి 2 times ఆపరేషన్ అయిందండి. అయినా కానీ తగ్గలేదు. ఇక బాబుని చూశాను. పోయిన సంవత్సరం సార్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత బాబుకి చేశారు. చేసిన తర్వాత బాబుకి చాలా పర్ఫెక్ట్ చేశారు. తనకి ఇప్పటివరకు పోయిన జనవరిలో ఇదే టైంలో మేము చేయించాము. బాబుకి ఇప్పటివరకు అటాక్ అవ్వలేదు. నేను బాబుది చూసేసి నాకు కూడా సేమ్ నాకు బాబు కన్నా ఎక్కువ ప్రాబ్లం నాకు ఉందండి. అందుకనే డాక్టర్ నేను ఆల్మోస్ట్ 15 years నుంచి బాధపడుతున్నాను. 10 years ఒకసారి నాకు ఆపరేషన్ అయిందండి. ఈఎన్టీ రావు అని స్పెషలిస్ట్కి నేను చేయించుకున్నాను డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి. తను నాకు ఒకటి సజెషన్ ఏమి ఇచ్చారంటే, మనకి పొలాలలో ఎలా విత్తనం వేస్తే ఎలా పెరుగుతుందో, మొలకలు ఎలా వస్తుందో, మీ నోస్ ప్రాబ్లం కూడా అలాంటిదండి. ఎవ్రీ 5-6 years ఒకసారి వచ్చి మీరు క్లీనప్ చేసుకొని వెళ్ళాలి. అయినా ప్రాబ్లం మీది తక్కువ అవ్వదు, లేదంటే మీరు కోమాలు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి నాకు స్పెషల్గా చెప్పారు. చాలా బాధేసింది. ఇదేంటంటే ప్రాబ్లం చిన్నది, చీదడం అని అనిపి ప్రాబ్లం చిన్నది, కానీ ఇది ఇట్లా కాదు అని చెప్పి ఫస్ట్ బాబుకి తీసుకొచ్చి సార్ దగ్గర ట్రీట్మెంట్ చేసేసి తర్వాత బాబుని 1 year అంతా నేను గమనించానండి. బాబుది పర్ఫెక్ట్ వచ్చింది. తర్వాత రీసెంట్గా ఇప్పుడు 1 month బ్యాక్ సార్ దగ్గరకు వచ్చేసి నేను కూడా డ్రాప్ వేయించుకొని, అది ఎంత పెద్ద మంట కూడా ఉండదండి, ఒక 10 నిమిషాలు ఉంటుంది. సార్ డ్రాప్ వేస్తారు. ఆ 10 నిమిషాల్లో మనకు ఉన్నాయన్నీ గడ్డలు లాగన్నీ చీదుతూ ఉంటాయండి. మొత్తం ప్రతిదీ వెళ్తూ ఉంటుంది. మళ్ళీ ఒక 15 days తర్వాత మళ్ళీ నెక్స్ట్ నోస్ కూడా చేశారండి. ఆల్మోస్ట్ చాలా పర్ఫెక్ట్ అయింది. నాకు చాలా బాగుందండి, చాలా పర్ఫెక్ట్ అనిపించింది. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటానండి. నేను నా ప్రాబ్లమ్ని కంప్లీట్గా సాల్వ్ అవుట్ చేసేసారు. ఇప్పుడు నాకు ముక్కు దిబ్బడం లేదు, హెడేక్ లేదు, తర్వాత వచ్చి జలుబు లేదు. రీసెంట్గా నేను
2-3 డేస్ నుంచి ఇట్లా చలి చాలా ఎక్కువ అవుతుంది హైదరాబాద్లో. ఎప్పుడు స్వెటర్స్ 2 వేసుకునే ఉండేదాన్నండి. ఇప్పుడు ఫ్రీగా తిరుగుతున్నానండి. అది సార్ దయ వల్లనే. సార్ని ఎప్పుడు రుణపడి ఉంటానండి సార్కి. ఇప్పుడు మా మదర్కి కూడా షుగర్ కోసం అని తీసుకొచ్చాను. సార్కి ఎప్పుడు ఇలాంటి వాళ్ళు మనకి దేవుళ్ళు అయితే ఫొటోస్లో కనబడతారు, ఇలాంటి వాళ్ళు మనకి రియల్గా ఉండి మన ఆరోగ్యంని బాగా చేస్తారు. వీళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటానండి. నాకు చాలా బాగా అనిపించిందండి. అందుకని వచ్చి నేను హ్యాపీగా సార్కి చెప్తున్నాను, మీకు ఎప్పుడు నేను రుణపడే ఉంటాను. నా ప్రాబ్లమ్ని మీరు చాలా చిన్నదే కానీ చాలా పెద్ద ప్రాబ్లమ్ని నా జీవితంలో మీరు తీసి పారేశారు. సార్ అంటున్నారు ఇది ఎప్పుడు అటాక్ అవ్వదు, మీకు ఎప్పుడు రాదు కూడా. అమ్మ మీరు వచ్చి 1 month 2 monthsకి వచ్చి ఒకసారి నాకు చూపిస్తూ వెళ్తూ ఉండండి, మీకు గమనిస్తూ ఉంటాను, మీకు ఎప్పుడు రాకుండా చేస్తాను ఈ ప్రాబ్లం అని చెప్పారు. కానీ లేదండి, అది మూలాలలో నుంచి దాని యొక్క రూట్స్. ఎందుకంటే ఆపరేషన్లో వాటిని కట్ చేస్తారు, ఆ పెరిగిన దుర్మాంసాన్ని అంటే పాలిప్స్ని కట్ చేస్తారు, అయినంత మాత్రం దానికి పోదు. ఇది కేవలం మెడిసిన్ అక్కడ పెట్టగానే దాని యొక్క రూట్స్లోకి వెళ్ళి రూట్లో నుంచి మొత్తం దాని మూలాల నుంచి అది బయటకు వచ్చేస్తే మళ్ళీ మనకి గ్రోత్ అవ్వదండి. దీంతో ఉన్న చిన్న ఇదే మనకి ఏదైనా రూట్స్లో పోతే తగ్గిపోతుంది. ఇది ఆయుర్వేద శాస్త్రం అందించిన ఒక గొప్ప వరం. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఇది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిన దాన్నే కొంచెం ఆ మెడిసిన్ తయారు చేసి చేయడం, దాని మీద ఎక్స్పీరియన్స్ పొందాలి. దీంతో ఒక 10 ఏళ్ళు దాని మీద రీసెర్చ్ లాగా కొంతకాలం పాటు పనిచేయడం, తర్వాత ఒక 15 సంవత్సరాల నుంచి ఈ ట్రీట్మెంట్ చేయడం, ఇలాంటిది చూస్తున్నాము. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఆయన ఇలాగే ఇక్కడ బాధపడుతూ ఇప్పుడే ఫస్ట్ టైం చూపించుకోవడానికి వచ్చినారు. గతంలో సర్జరీ అయిందట. పాపం ఆయన పక్కన ముక్కు లాగుతూనే ఉన్నారు. ఒక ఆయన మాటలు కనుక మీరు వింటే ఆయన ముక్కు పీలుస్తూ ఉంటే అర్థమవుతుంది. ఒకసారి మీరు చెప్పండి. హాయ్ అండి, నాకు గత 20 సంవత్సరాలుగా నేను సైనటైటిస్తో బాధపడుతున్నాను. ఇప్పుడు చలికాలం రన్నింగ్ నోస్ ఉంటుంది. అయితే ఇది సోషల్ మీడియాలో ఐటీఎంలో చూసి సార్కి ఒకసారి కన్సల్ట్ అవుదామని వచ్చాము. గత 2 డేస్కి అయితే మొత్తం టోటల్ నోస్ 2 సైడ్ బ్లాక్ ఉంటుంది. చాలా శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది ఒకసారి సార్ని కన్సల్ట్ అయ్యి ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకుందామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం సార్ని కన్సల్టెంట్ అయ్యాను. ట్రీట్మెంట్ చేయించుకుందామనే ఉద్దేశంలో ఉన్నాను. అసలు ఫుల్ హెవీ హెడేక్, రన్నింగ్ నోసు, అసలు భరించలేము ఆ పెయిన్, అంత హారబుల్గా ఉంటుంది. ఒకసారి సార్ని చూపించి ఒకసారి సజెషన్ తీసుకుందామనే ఉద్దేశంతో సార్ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు చూపించుకుందామని వచ్చారండి, కానీ మేము ఇందాక మాట్లాడుతుంటే ఆ పక్కన అలా చూడండి ముక్కు లాగుతూనే ఉన్నారు. అసలు ఇలా లాగుతూ ఉంటేనే మాత్రం శ్వాస వస్తుంటుంది. అది లేకపోతే చాలా అంటే ఆ సౌండ్ ఇందాక నుంచి మీరు వీడియో వింటున్నప్పుడు మీకు వినపడుతుండొచ్చు. ఇది అందుకనే అసలు ఆయన ఎలా బాధపడుతున్నారో, ఈ సమస్య ఉండే వాళ్ళ బాధ ఏంటో చెప్తే బాగుంటుంది. బాగున్న వాళ్ళు చెప్పడం వేరు, సమస్య బాధపడే వాళ్ళు వేరు, ట్రీట్మెంట్ చేసేవాడిని. సో ఈ ముగ్గురు ఇక్కడ ఉన్నాం కాబట్టి ముగ్గురు యొక్క అభిప్రాయాలు మీకు బాగా అర్థమవుతాయని ఈయన కూడా వచ్చి ఆయన సమస్యలు చెప్పాలి. వర్షాకాలం అనేది మాకు ఇది పెద్ద ప్రాబ్లం అండి. చాలా పెద్ద ప్రాబ్లం అండి. చాలా ఫస్ట్ వర్షం పడిందంటే మాకు చిన్నపిల్లలాగా ఫస్ట్ అటాక్ అయ్యేది మాకే అవుతుందండి. ఎప్పుడు చీదవడము, తర్వాత నోస్లోకి వెళ్ళి మొత్తం చీమిడి రావడం చూసే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, మాకు ఇబ్బంది ఉంటుందండి. తర్వాత చెవుడు నొప్పులు, హెడేక్ ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నిటికీ పరిష్కారం సార్ మాకి హాస్పిటల్స్లో కూడా అంత డబ్బులు తీసుకున్నారు కానీ వాళ్ళు కూడా గ్యారెంటీ ఇవ్వట్లేదు. అది చేసినప్పుడే 3-4 years బాగుంటుంది, తర్వాత సేమ్ రొటీన్ మళ్ళీ అలాగే అవుతుంది. అందుకని సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాం మేము. మా అలాంటి వాళ్ళకి అందరికీ సార్ ఎప్పుడు నిండు 100 ఏళ్లతో మంచి ఆరోగ్యాలతో మా అలాంటి వాళ్ళకి ఎప్పుడు చేస్తూ ఉండాలి అని విజ్ఞప్తి అండి. Thank you, ma. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.